భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో పిఎస్సిఎల్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అందువల్ల ఆ విధంగా తీసుకుంటే మంచిది. అందువల్ల అందరికంటే మీకు సింగపూర్ చెరువు ప్రాంతం ప్రాజెక్ట్ ఉంది. మంచి రైతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి హమాలి కూడా మంచివాడికి వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మొన్న వర్షం వచ్చిందంటే చాలా బాధ అనిపించింది. అందువల్ల వర్షం తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఎంత త్వరగా ఈ రోజు వరకే 2 రోజుల్లో కంప్లీట్ కావాలా? ఏం చెప్పండి, 2 రోజులు కంప్లీట్ అయిపోతుందిగా రూల్స్ అది. అందువల్ల ఆ విధంగా తీసుకుంటే మంచిది. అందువల్ల అందరికంటే మీకు సింగపూర్ చెరువు ప్రాంతం ప్రాజెక్ట్ ఉంది. మంచి రైతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి హమాలి కూడా మంచివాడు ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మొన్న వర్షం వచ్చిందంటే